క్రైస్తవ విశ్వాసి యొక్క కుటుంబంలో ఉండవలసినటువంటి విలువలేంటో చూద్దాం. మొదటిదిగా ఆదికాండము 4వ అధ్యాయము 25వ వచనము. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. రెండవదిగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. క్షమాపణ కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. ఇవ్వడం నేర్చుకునే కుటుంబంగా ఉండాలి. అది ఆతిథ్యమైన, సహాయమైన. నాలుగవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు. మంచి సాక్ష్యం కలిగినటువంటి జీవితం జీవించాలి. సత్ప్రవర్తన కలిగి జీవించాలి. ఐదవదిగా కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనము. యథార్థత కలిగి ఉండాలి. ఆరవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు. ఐక్యత కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. ఏడవదిగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ మాట. ప్రేమ కలిగి ఉండాలి. ఎనిమిదవదిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. పరిశుద్ధత కలిగి ఉండాలి. థ్యాంక్ యూ.